పొన్నూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 2 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని సిఐటియు ఆధ్వర్యంలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ సిఐటియు నాయకులు ఎం రవి మరియు బి లక్ష్మణరావు, పారిశుద్ధ్య కార్మికురాలు సుశీల సిటీ న్యూస్తో మాట్లాడారు. అనంతరం సిఆర్డీఏ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం విజయ్ కుమార్, పేరం బాబురావు, కె గ్రేస్, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. ఇది ప్రఖ్యాతగాంచిన అమరావతి రాజధాని కార్పొరేషన్, అమరావతి స్మార్ట్ సిటీలో పనిచేస్తున్న కార్మికుల దుస్థితి ఇది. ఎండల్లో మేలో వాళ్ళ మూలిగలు పీల్చి ఎండల్లో పనిచేయించారు. ఆ నెల జీతం చెల్లించమంటే వాళ్ళకి మనసు రావటంలా. ప్రిన్సిపల్గా ఎంపైర్గా ఉన్న సిఆర్డీఏ సోద్యం చూస్తూ ఉంది. పారిశుద్ధ్య కార్మికులు అంటే అంత తేలిక, అంత చులకన. ఈరోజు గ్రీవెన్స్ అర్జీ ఇవ్వడానికి రండి అని చెప్పి అధికారులు చెబుతూ ఉంటే ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీ ఎక్కడి నుంచో వచ్చి కార్మికులు వెళ్ళటానికి లేదని బెదిరిస్తారా? ఇక్కడికి వచ్చిన కార్మికులు వెళ్ళిపోండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తారా? ఈ పద్ధతులు ఏంటి? ఈ జీతాలు చెల్లించడం సక్రమంగా చేత కాదా? ఇతర పొరుగురులకు తీసుకెళ్తారా? వాళ్ళకి టిఫిన్ పెట్టకుండా మారుస్తారా? అన్నం పెట్టకుండా మారుస్తారా? మీ క్యారేజీలు మీరు తెచ్చుకోమని చెబుతారా? గతంలో ఏజెన్సీలు ఎవరు ఇక్కడ చేయలా, వాళ్ళే టిఫిన్ పెట్టించారు పొరుగురులు తీసుకెళ్తే. వారాంతం సెలవు, 6 రోజులు పనిచేస్తే 7వ రోజు సెలవు తీసుకోమని లేబర్ డిపార్ట్మెంట్ చెబుతూ ఉంది. అది చట్టం. ఆ చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఈ రాజధానిలోనే చట్టాన్ని ఉల్లంఘిస్తే అడిగే దిక్కు లేదు. లేబర్ డిపార్ట్మెంట్ నిద్రపోతూ ఉంది. కార్మికులకు రక్షణ కల్పించే చట్టాలు ఇక్కడ పనిచేయటంలా. ప్రతి ఆదివారం నిర్బంధంగా మీరు రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులను బెదిరించి, నిర్బంధించి, భయపెట్టి పని చేపిస్తారా? దుర్మార్గం కదా ఇది. ఎందుకు ఆదివారం పని చేయాలా? వాళ్ళు రెస్ట్ తీసుకునే పని లేదా? మనుషుల యంత్రాలా? అది కూడా తెలియదా మీకు? జీతాలు ఇవ్వమంటే కాలయాపన చేస్తారా? ఇవ్వాలా రేపు అని చెప్పి తమాషాలు చేస్తున్నారా? పారిశుద్ధ్య కార్మికులే చదువుకోలేదులే, వాళ్ళు ఏం అడగలేరు అనుకుంటున్నారా? వాళ్ళకి అండగా రాజధాని సిఐటియు ఉంది. సిఐటి వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఎంతటి దాకైనా వస్తుంది. కార్మికులు కష్టాల్లో పెడితే మాత్రం ఎవరిని చూస్తూ ఊరుకునేది లేదు. కార్మికులు జీతాలు ఇవ్వడానికి ఏంటి మీకు ఇబ్బంది? మీ ఒప్పందంలో ముందు జీతాలు చెల్లించాలని తెలియదా మీకు? ఎందుకని సిఐడి అధికారులు పట్టించుకోరు? కమిషనర్ ఎందుకు జోక్యం చేసుకోడు? అందుకని ఈరోజు కమిషనర్ గారిని కలవడం కోసం అన్ని గ్రామాల నుంచి వస్తూ ఉంటే కార్మికులను ఎక్కడికక్కడ గ్రామాల్లో సూపర్వైజర్లతో బెదిరించి నిలయటానికి, ఆఫ్ చేయడానికి ఏజెన్సీలు ప్రయత్నం చేస్తుందా? నువ్వు సక్రమంగా జీతం ఇస్తే ఎందుకు వస్తారు కార్మికులు? కడుపులు కాలుతూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు పస్తులు ఉంటా ఉన్నారు. ఏం దుస్థితి ఈ రాజధానిలో? పారిశుద్ధ్య కార్మికులు పస్తులతో వచ్చి ఈ రాజధానిలో రోడ్లు ఓడవలసిన పరిస్థితి, చెత్త చెదారం తీసుకెళ్లాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో శాసనాలు చేసేటటువంటి అసెంబ్లీ సచివాలయంలో ఈరోజు హౌస్ కీపింగ్ కార్మికులకి కనీస వేతనాలు అమలు కావట్లేదు. కేవలం 10,470 రూపాయలు మాత్రమే ఇస్తూ ఈరోజు పనిచేయండి అని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితుంది. ఎక్కడ ఇతర చోట్ల ఎక్కడైనా కనీస వేతనాలు అమలు కాకపోతే పర్యవేక్షించాల్సినటువంటి ఆఫీసులోనే కనీస వేతనాలు అమలు కాకపోతే ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తక్షణమే ఎప్పటికైనా సరే వీళ్ళ జీతాల పెంపుదల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఈరోజు మే నెలలో అందరికీ ఫోన్లో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. 11 దాటితే ఎవరు బయటికి రావద్దు, 4 గంటల వరకు ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి. కానీ అక్కడ ఉన్నటువంటి కార్మికులందరితో 12 గంటలు 1 గంట వరకు పని చేపించి 7-8 మంది కార్మికులు ఈరోజు వడదెబ్బ కొట్టి పడిపోవడం కూడా జరిగింది. కానీ కనికరం లేకుండా ఎప్పటికీ మే నెల జీతం అయినటువంటి పరిస్థితుంది. కాబట్టి ఇప్పటికైనా ఏ నెల జీతం ఆ నెల 7వ తారీఖులో వేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చాలా గొప్పగా చెబుతుంది. 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జీతాలు వేస్తామని మంచిది, స్వాగతిస్తూ ఉన్నాం. కానీ పారిశుద్ధ్య కార్మికులు అతి తక్కువ వేతనంతో చేసేటటువంటి వీళ్ళు ఈరోజు నెలల తరబడి వేతనం అయిపోతే ఏం పెట్టి తినాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజధాని పారిశుద్ధ్య కార్మికులు ఈ రాజధానిలో ఉదయం 5 గంటలకు వచ్చి రోడ్లు ఊడ్చి చెత్త కలెక్షన్ చేసి మురుగు తీసి ఎత్తేసినప్పటికీ జీతాలు చెల్లించకుండా ఇంకా పని చేయాలని మెళ్ళ మీద ఉండి పని చేపిస్తున్నారు. పని చేయించినంత ఇదిగా మాకు జీతాలు ఎందుకే చెల్లించరు? జీతాలు చెల్లించాలని అధికారులు మేము కోరుతున్నాము. పని భారం కూడా మా పైన తగ్గించాలి, కార్మికుల్ని ఎగస్ట్రా తీసుకోవాలని కోరుకుంటున్నాం అధికారులని. మా జీతాలు చెల్లించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మా సిఐటి అండగా ఉన్నంత వరకు సిఐటి ద్వారా మేము ఏదైనా సాధించుకోగలుగుతాం కార్మికులవి. మరి అధికారులు స్పందించి మా జీతాలు త్వరగా వేయాలని కోరుకుంటున్నాం.
తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల వెంకట సుబ్బారావు అధ్యక్షతన తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా మండల తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాజధానిలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వైసీపీ పార్టీ నాయకులు అమరావతి మీద మరలా కుట్రలకి మొదలుపెట్టారు. 2014-19 కాలంలో సంపూర్ణంగా మద్దతు ఇస్తానని ప్రతిపక్ష నాయకుడిగా చెప్పి అధికారంకి వచ్చిన తర్వాత మోసం చేసి 3 రాజధానులని 3 ముక్కలాట ఆడాడు. దీన్ని రాష్ట్ర ప్రజలు, ఈ ప్రాంత నాయకులు అందరూ కూడా వ్యతిరేకించారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా అమరావతికి మద్దతు ఇచ్చి రైతుల ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉన్న మాట యథార్థం. ఇప్పుడు మరలా కొత్తగా అప్పుడేమో కమిటీల మీద కమిటీలు వేసి అసంబద్ధమైన రిపోర్ట్లు తీసుకొచ్చి ఆ రిపోర్ట్ల బేసిస్ మీద రాజధాని 3 ముక్కలు చేస్తున్నానని చెప్పటం, ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మేము చెప్పలేదు మళ్ళీ మాట మార్చటం, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాల్సిన సందర్భంలో బాయ్కట్ చేయటం, ఇదంతా కూడా కుట్రలో భాగమే అని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు మరలా కొత్తగా అమరావతి రైతుల పరిరక్షణ పేరు మీద, కమిటీ పేరు మీద అమరావతి ప్రాంతంలో మేము పర్యటిస్తాం అని చెప్పి ఎవరో రైతులు వీళ్ళని అడిగినట్టు, వీడు దానికి మద్దతుగా వచ్చినట్టు. అమరావతి గురించి మీకు అసలు అనవసరమైన విషయం కదా. అమరావతికి మీరు ఏనాడు కూడా మద్దతు ఇవ్వలేదు. ఒక అసెంబ్లీ తీర్మానం తప్ప అసెంబ్లీలో 2014-19 మధ్య సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నామని చెప్పింది తప్ప ఏనాడు ఏ ఒక్క చర్య కూడా దానికి అనుకూలంగా మీరు మాట్లాడలేదు, వ్యవహరించలేదు. అమరావతిని ఏ రకంగా నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేయటానికి మీరు అనేక ఎత్తుగడలు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఇప్పుడు నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు, అప్పిరెడ్డి గారు, పేరు నాని గారు, దేవినేని అవినాష్ గారు వీరందరూ కలిసి అమరావతి పరిరక్షణ కమిటీ అంటారు, అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ. వీళ్ళు ఏ రైతులు వీళ్ళని అడిగారు, ఏ విషయాల మీద అడిగారు? ఈ విషయాలన్నీ పరిష్కరించడానికి రైతు సలహా మండలి సిఆర్డీఏ ఏర్పాటు చేసింది. దానికి రైతు ప్రతినిధులందరూ హాజరవుతున్నారు. టీమెన్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీమెన్ కమిటీ దృష్టికి అనేక సమస్యలు తీసుకొస్తే అందులో 3 వంతులు పరిష్కారం అయినాయి. మరి ఎల్లవేళ అందుబాటులో ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు రైతులను పిలిపించుకొని మాట్లాడారు. అంతేకాకుండా చెప్పుకున్నాం, ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వాటిని నాశనం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుగట్టి ప్రయత్నించేవారని. ఇప్పుడు వైసీపీ నాయకుల ప్రవర్తన, వైసీపీ నాయకుల పనితీరు ఈ రకంగానే ఉంది తప్ప రాక్షసుల మాదిరిగానే ఉంది తప్ప, అది ఈ కాలంలో రాక్షసులు లేరు కాబట్టి రౌడీల రూపంలో దుష్ట శక్తులందరూ కలిసి ఏకమై అమరావతి నాశనం చేయడానికి చేసే చర్యలన్నింటినీ అమరావతి రైతాంగం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా తిప్పికొడతాం. ఎటువంటి పరిస్థితుల్లో మీ కుట్రలు సాగనేయమని తెలియజేస్తూ, మరి మరొకసారి ఇటువంటి చర్యలు కానీ తీసుకుంటే అమరావతి రైతులు తిరగబడతారని హెచ్చరిస్తూ ఉన్నాం. రాజధాని ప్రాంతమైన శాఖమూరు గ్రామంలో హరినామ సంకీర్తన మహోత్సవంలో భాగంగా అక్షయపాత్ర ఫౌండేషన్, హరికృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండవారి ఆధ్వర్యంలో ప్రతి పల్లె బృందావనం అనే నినాదంతో రామాలయంలో హరినామ సంకీర్తనం చేశారు. అనంతరం గడప గడపకు హరినామ సంకీర్తన వివరాలను తెలుపుతూ హరికృష్ణ గోకుల క్షేత్రం సభ్యులు సిటీ న్యూస్తో మాట్లాడారు. శాఖమూరు గ్రామంలో ప్రతిపల్లె బృందావనం కార్యక్రమం సందర్భంగా మేము హరికృష్ణ గోకుల క్షేత్రం విజయవాడ నుండి ఇక్కడికి వచ్చి హరినామ సంకీర్తన మరియు హరినామ సంకీర్తన యొక్క విశిష్టత గురించి ఒక చిన్న ప్రవచనము, ఆ తర్వాత భజనలు, ఆ తర్వాత శ్రీ శ్రీ కృష్ణ బలరాముల యొక్క రథంతో చిన్న రథ ఊరేగింపుగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి ప్రసాద వితరణ చేస్తున్నాము. ఆ తర్వాత శ్రీమద్ భాగవతం నుండి హరినామం యొక్క గొప్పతనం గురించి మన హరే కృష్ణ గోకుల క్షేత్రం నుండి వచ్చిన భక్తుల ప్రవచనం కూడా ఉంటుంది. ఆ తర్వాత అందరికీ కూడా ఇక్కడ ప్రసాద వితరణ జరగబోతుందన్నమాట. సో ఇది ఎందుకు చేస్తున్నామంటే మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ భగవంతుడి నామస్మరణ తీసుకోవడానికి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా
పృథివీతే ఆచే నగరాదిగ్రామ్ ప్రచార హోయిబై మోరానాం అని ఒక శ్లోకం ఉన్నది. అంటే ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో, ప్రతి వాళ్ళకి భగవంతుడి నామస్మరణ చేరాలన్నది మా ఉద్దేశం అన్నమాట. అందుకని ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. హరే కృష్ణ.